ओम गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम अन्नादो श्री जगन्नाथ मद्गुरु श्री जगद्गुरु ममात्मा सर्वभूतात्म तस्मै श्री गुरवे नमः। ओम अखंड मंडलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। శ్రీమతి ఏకైక గురువు ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి శతాధిక గ్రంథకర్త హిందూ జ్ఞానధర్మ ప్రదాత సంచలనాత్మక రచయిత త్రైత సిద్ధాంత ఆదికర్త శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్ల వారిచే రచించబడిన పరమ పవిత్ర పరిశుద్ధ ప్రథమ దైవ గ్రంథము త్రైత సిద్ధాంత భగవద్గీత. మనం త్రైత సిద్ధాంత భగవద్గీతలో పురుషోత్తమ ప్రాప్తి యోగం అనే అధ్యాయం చెప్పుకుంటా ఉన్నాము. పోయిన వారము మొదటి 2 శ్లోకములు చెప్పుకున్నాము. మొదటి 2 శ్లోకంలో మొదటి శ్లోకము ప్రకృతి పురుషుడు గురించి, రెండో శ్లోకం కూడా ప్రకృతి పురుషుడు గురించే తెలియజేశారు. వాటి యొక్క భావం కనుక చూసినట్లయితే, పైకి వేర్లు క్రింది కొమ్మలు గల అశ్వత్థం అనే వృక్షము అవ్యయమైనదని, వేదములు ఆకులుగా ఉన్నవని ఎవడు తెలియనో వాడు వేదాలను తెలిసిన వాడని చెప్పవచ్చును అన్నారు. తర్వాత రెండో శ్లోకం యొక్క భావం చూస్తే, ఈ అశ్వత్థమను వృక్షము యొక్క శాఖలు గుణ విషయంలో వృద్ధి అయినవై అనేక దిశలకు వ్యాపించి ఉన్నవి, మరియు దాని వేర్లు విస్తరించినవై మనుష్య లోకమున వ్యాపించినవి. అది మనము ఈ అశ్వత్థ వృక్షము చాలా వింతైనదని, తర్వాత దీనికి అనేక రకముల ఫలములు కాస్తూ ఉంటాయని మనం తెలుసుకున్నాము. సాధారణంగా బయట చెట్టు ఒకే రకమైన ఫలాన్ని ఇస్తుండగా ఇది మాత్రము అనేక రకాలైన ఫలాలు, తర్వాత ఆకులు కూడా అనేక రకములైన ఆకులు అని. తర్వాత ఈ అశ్వత్థ వృక్షం ఎక్కడుంది అంటే మనుష్యలోకే అని అన్నారు. అంటే మనుష్య లోకంలోనే, అంటే మనుషుల్లోనే తలలోనే ఈ అశ్వత్థ వృక్షము ఉన్నది అని మనం తెలుసుకున్నాము. అయితే ఈ అశ్వత్థ వృక్షాన్ని ఎవరైతే తెలుసుకుని ఉన్నాడో అట్టివాడు వేదములను తెలిసిన వాడు అని మనకి తెలియజేశారు. ఇక తర్వాత ఈ అశ్వత్థ వృక్షము అన్ని శరీరములు అశ్వత్థ వృక్షములే అని కూడా మనకి స్వామివారు తెలియజేశారు. తర్వాత 3వ శ్లోకం నుంచి ఈరోజు చెప్పుకుందాము. దానికి కొనసాగింపుగా, నరూపమన్యేహ తతోపలభ్యతే నాంతో నాదిర్నచ సంప్రతిష్ఠా అశ్వత్థమేనం సువిరూఢమూలమసంగ శస్త్రేణ దృఢేన చిత్వా. ఇది ప్రకృతి పురుషుడు గురించి ఈ శ్లోకాన్ని తెలియజేస్తున్నారు. ఈ అశ్వత్థ వృక్షం ఉంది కదా, ఆ అశ్వత్థ వృక్షం యొక్క రూపము కానీ, వాటి మొదలు కానీ, చివరి కానీ, ఉన్న స్థితియు కానీ తెలియబట్టం లేదు, ఎవరికి తెలియబట్టం లేదు. దృఢమైన మూలము గల ఈ వృక్షమును అసంగ శస్త్రంతో నరకవలెను అని చెప్తున్నారు. చాలా జ్ఞాన దృష్టి ఉంటే కానీ అశ్వత్థ వృక్షం యొక్క నిజ స్వరూపం ఏంటిది అనేది ఎవరికైనా అర్థము కాదు. చాలా ఉండాల, అప్పుడు మాత్రమే అర్థమవుతుంది, లేకపోతే అర్థమయ్యే విషయం అయితే కాదు. కాబట్టి జ్ఞాన దృష్టి కనుక లేనట్లయితే ఎవరికి అశ్వత్థ వృక్షము తెలిసే అవకాశం లేదు. కొద్ది జ్ఞానం ఉన్నంత మాత్రాన్ని అశ్వత్థ వృక్షాన్ని కూడా ఇది ఫలానా అని పోల్చుకోవడానికి కూడా వీలు కాదు. ఒక జీవుడు శరీరాన్ని మొట్టమొదట ఎప్పుడు ధరించాడో కూడా ఎవరికీ తెలియదు. జీవుడు ఎప్పుడైతే మొట్టమొదట పుట్టాడో, సృష్టి ఆదిలోనే ఎప్పుడైతే మొట్టమొదట పుట్టాడో అప్పుడే అశ్వత్థ వృక్షం కూడా పుట్టింది. కాబట్టి జీవుడు అనాది అయినట్లే ఈ శరీర వృక్షము కూడా అనాదియే అని మనం చెప్పుకోవచ్చు. శరీర అంతర్గతంలో సూక్ష్మంగా ఇమిడి ఉన్న అశ్వత్థ వృక్షము శరీరము నశించినా కూడా తాను నశించదు. ఇప్పుడు శరీరము ధరించి ఉన్నాము, ఇది ప్రాపంచికమైనటువంటి శరీరం, పంచభూతాలతో నిండి ఉన్న శరీరం. ఈ శరీరానికి ఒక గడువు ఉంది. గడువు తీరిన తర్వాత ఈ శరీరం అనేది మరణిస్తుంది, శరీరం అనేది లేకుండా పోతుంది, నాశనం అయిపోతుంది. కానీ లోపల ఉన్నటువంటి అశ్వత్థ వృక్షం అనేది నాశనము కాదు అని ఇక్కడ చెప్తున్నారు. అందుకే శరీరం నశించినను తాను నశించినది కాదు అన్నారు. కాలకర్మ గుణచక్రాల సముదాయం ఉంది కదా, వాటితో పాటు అమరి ఉన్న ఈ వృక్షము మరణములో శరీరాన్ని విడిచి కొత్త శరీరంలోకి పోతా ఉంది. ఈ వృక్షానికి సంబంధించి, ఈ వృక్షానికి వేర్లు అనేవి ఉన్నాయి కదా, వేర్లు, ఆ వేర్లలో ఈ జీవుడు అనేవాడు బంధించబడి ఉన్నాడు, దాంట్లో చిక్కుకొని ఉన్నాడు.
అంటే ఈ అశ్వత్థ వృక్షానికి వేర్లు ఏంటి? గుణచక్రం. గుణచక్రం వేర్లుగా ఉంటే గుణచక్రంలో ఏదో ఒక గుణంలో జీవుడు ఉంటాడని మనం చెప్పుకున్నాం కదా. ఆ గుణచక్రంలోనే బంధింపబడి ఉన్నాడు. అందుకే ఈ వేర్లలోనే జీవుడు బంధించబడి ఉన్నాడు అశ్వత్థ వృక్షం యొక్క వేర్లలో అని చెప్తున్నారు. ఎప్పుడైతే శరీరము మరణం పొందుతుందో ఆ సమయంలో జీవుడు ఒక్కడే తనకు తాను చెలించి వెళ్ళిపోలేడు అశ్వత్థ వృక్షాన్ని. కాబట్టి వృక్షము ఆ విధంగానే వెళ్ళిపోవాల్సిందే. ఆ విధంగా సృష్టి ఆది నుంచి మొదలు పెడితే ఇప్పటికీ ఎన్నో శరీరాలు జీవుడు మారుతూ వస్తున్నాడు. జీవుడు మారినప్పుడల్లా జీవుడితో పాటు అశ్వత్థ వృక్షం కూడా ఒక శరీరం నుంచి ఇంకొక శరీరానికి అలా మారుతూ వస్తూ ఉంది. ఆ విధంగా అనాది నుండి శరీరాలు మార్చు కర్మాను వేర్లు బాగా దృఢంగా వ్యాపించిపోయి ఉండటం వల్ల, అంటే గుణాల ప్రభావం బాగా ఇంకా 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 ఎక్కువగా గుణాల ప్రభావం అనేది పెరిగిపోతుంది. కాబట్టి వేర్లు కూడా బాగా విస్తరించి దృఢంగా బలంగా తయారై ఉన్నాయి అన్నట్టు ఈ అశ్వత్థ వృక్షానికి. అందుకే ఈ శ్లోకంలో దృఢంగా వ్యాపించి ఉన్నాయి వేర్లు అని చెప్పినారు. అందుకే దృఢమూలం అని కూడా అన్నారు. ఆది తెలియని అనాది అయిన వృక్షం యొక్క అంత్యం కూడా ఎవ్వరికి తెలియదు. పుట్టుక అంత్యము తెలియబడని ఇది ప్రస్తుతం శరీరంలో ఎట్లున్నది కూడా తెలియకున్నది. దాని పుట్టుక తెలియదు, అంత్యము తెలియదు. కాబట్టి శరీరం లోపల ఎట్లా ఉందనేది కూడా మనకు తెలియకుండా ఉన్నది. ఈ వృక్షాన్ని ఈ వృక్షం యొక్క ఆదిని ప్రస్తుత స్థితిని తెలుసుకుని దానిని అంత్యం కూడా చేయవచ్చు అని ఇక్కడ మనకు స్వామివారు తెలియజేస్తున్నారు. జ్ఞాన దృష్టి చేత అది ఎట్లున్నది అని తెలిసిన వాడు దాన్ని నాశనం చేసి అంత్యం కూడా చూడగలడు. జ్ఞాన దృష్టి ద్వారానే సంపూర్ణ జ్ఞాన దృష్టి ద్వారానే, అంటే సంపూర్ణ జ్ఞానం తెలిసినప్పుడే జ్ఞాన దృష్టికి ఇది తెలియబడుతుంది. జ్ఞాన దృష్టికి ఇది తెలియబడినప్పుడు దాన్ని నాశనం చేసి అంత్యం కూడా చూడగలడు. దాన్ని తెలుసుకున్నాడు నీ ఏమంటారంటే సర్వ వేదాలు తెలిసిన వాడని మనకి మొదటి శ్లోకంలోనే చెప్పున్నారు. ఇంకా దీనికి ఒక చెట్టుకి నీరు పోషక పదార్థాలు ఏ విధంగా అయితే ఆహారంగా ఉండి ఆ చెట్టు పెరుగుతూ ఉంటుందో, అలాగే అశ్వత్థమనే వృక్షానికి విషయములు గుణములు అనేవే దానికి ఆహారంగా ఉంది. దాని వలన ఇంకా బాగా పెరిగిపోతా ఉంది, ఇంకా దృఢంగా దాని మూలము వ్యాపించిపోతా ఉంది. కాబట్టి విషయాలను గుణాలను కనుక లేకుండా చేసినట్లయితే అది దానంతటదే ఎండిపోవడము. ఇప్పుడు మామూలు బయట చెట్టుకి నీళ్లు పోయలేదు, పోషక పదార్థాలు అందించలేదు అంటే కొంతకాలానికి ఎండిపోతుంది కదా. అలాగే ఈ అశ్వత్థ వృక్షం కూడా నాశనం కావాలని అంటే దానికి గుణ విషయాలైనటువంటి గుణములు విషయములు అనేవి దానికి లేకుండా చేసినట్లయితే అది నశించిపోతుంది. అందుకే గుణాలతో సంగమించని వాడు చెట్టును నాశనం చేయగలడు. అందుకే అసంగ శస్త్రేణ దృఢేన చిత్వా అని ఇక్కడ చెప్పింది. అంటే అసంగము అంటే గుణరహితమైనటువంటి శస్త్రము, అసంగ శస్త్రేణ అంటే గుణాలు లేనటువంటి శస్త్రంతో దాన్ని ఖండించి వేయాలి, నరికి వేయాలి, నాశనం చేయాలి, లేకుండా చేయాలని చెప్తా ఉన్నాను. ఇక తర్వాత శ్లోకం చూద్దాం. తతః పదం తత్పరిమార్గితవ్యం యస్మిన్ గతా న నివర్తంతి భూయః తమేవ చ ఆద్యం పురుషం ప్రపద్యే యతః ప్రవృత్తిః ప్రసృతా పురాణి. ఇది పరమాత్మకు సంబంధించిన శ్లోకం. ఇక్కడ ఏమంటున్నాడంటే ఏ పదాన్ని పొందినా, అంటే ఏ పదము పొందితే అంటే ఏ యొక్క స్టేజ్, ఇప్పుడు మనము ఈ ప్రపంచంలో ఉన్నాం కదా, ఈ ప్రపంచాన్ని దాటి పరలోకం అనుకుందాం. అది అంతటా వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మలో కలిసిపోవడం అనేది పరమపదం. ఆ పరమపదంలో చేరిపోయిన తర్వాత తిరిగి పుట్టే అవసరం ఉండదు. ఈ ప్రకృతి జీవరాశులన్నీ ఎవరి వలన పుట్టి వ్యాపించి ఉన్నవో అట్టి పురాణ పురుషుని శరణు వేడాలి. అయితే ఈ అసంగ శస్త్రాన్ని లేకుండా చేసుకొని ఆయనలో కలిసిపోవాలి అని అంటే ఎవరి వలనైతే ఈ సృష్టి అంతా ఈ జీవరాశులన్నీ కూడా పుట్టి వర్తించు ఉన్నాయో అలా అట్టి పురాణ పురుషుణ్ణి మనం శరణు వేడుకోవాలి అని చెప్తున్నారు. ముందు
ఈ అశ్వత్థ వృక్షాన్ని నశింపజేసి అంటే నాశనం చేసి లేకుండా చేసి జీవాత్మ ఎక్కడికి పోతాడో తెలుసుకోవాలి. జీవాత్మ వృక్షాన్ని వదిలిన తర్వాత తిరిగి పుట్టని పరమాత్మ స్థానమును అలంకరించి పరమాత్మగా మారిపోతాడు. తిరిగి జన్మ పొందిన ఆ స్థానం పొందాలంటే ఈ ప్రపంచానికి ఆది పురాణ పురుషుడైన పరమాత్మను శరణు వేయటం వల్లనే సాధ్యమవుతుంది అని మనకు తెలియజేస్తున్నారు. ఏది కాని పరమాత్మను నిజంగా మనం శరణు వేడాలంటే ఏది కాని పరమాత్మను శరణు వేడగలమా? ఆయన అసలు ఆరాధించనే లేము. కాబట్టి మనం పూజించవలసింది ఎవరిని అని అంటే జీవాత్మకు మరియు పరమాత్మకు మధ్యలో ఉన్నటువంటి ఆ మధ్యవర్తి అయినటువంటి ఆత్మను పూజించాలి. అలాగే మనము అప్పుడు మాత్రమే పరమాత్మను చేరుకోగలం. అంటే ఈ 3 మెట్లు జీవాత్మ, ఆత్మ, పరమాత్మ అన్నవి ఆత్మను దాటిపోతేనే పరమాత్మను చేరగలం. మనం జీవాత్మగా ఉన్నాం కదా. కాబట్టి ఈ 3 మెట్లలో అన్నిటికంటే పైన ఆఖరి మెట్టు పరమాత్మ. ఆయన్ని చేరుకోవాలంటే మనము ఆత్మను ఆరాధించాల్సిందే. ఆత్మను ఆరాధించి మనము జ్ఞానం తెలుసుకొని మన కర్మను కాల్చుకొని ఆ తర్వాతనే మనము పరమాత్మలోకి ఐక్యం కాగలము. తర్వాత శ్లోకం చూద్దాం. నిర్మాణ మోహాజిత సంగ దోష అధ్యాత్మ నిత్యా వినివృత్త కామాః ద్వంద్వైర్విముక్తా సుఖ దుఃఖ సంజ్ఞైర్గచ్చంత్యమూఢాః పదమవ్యయం తత్. ఇది కూడా పరమాత్మకు సంబంధించినటువంటి శ్లోకమే. ఏమంటున్నాడంటే ఇందులో మాన మోహములను వీడిన వారు అంటే నన్ను గౌరవించాలా, అది చేయాలా, ఇది చేయాలనేటువంటివి లేకుండా, మోహములంటే ఇది నాది అది నాది అనేటువంటివి ఏమీ లేకుండా వదిలిపెట్టేసిన వాళ్ళు, ప్రపంచ విషయములతో సంగమించటం వలన కలుగు కర్మం లేకుండా చేసుకునేవారు. మన గుణ ప్రభావాల చేత గుణాలకు లోబడి ప్రపంచ విషయాల్లో మునిగిపోయి ప్రపంచ సంబంధమైన కర్మను అంటించుకుంటా ఉన్నాం కదా. ఆ కర్మను అంటించుకునే విధానం అంతా కూడా తొలగించుకున్న వాళ్ళు. నిత్యము ఆత్మచింతన చేయవారు, ఎప్పుడు ఆత్మనే చింతించేటువంటి వాళ్ళు, ఆశలను లేకుండా చేసుకున్న వాళ్ళు. అంటే ఆశ అంటే కామం, అవేం లేకుండా చేసుకున్న వాళ్ళు. ఈ మనకి సుఖ దుఃఖాలు ఇవన్నీ ఎందువలన వస్తున్నాయి? మనం సంపాదించుకున్నటువంటి కర్మ వల్లనే వస్తుంది. కర్మ అంటే పాప పుణ్యాలు. కాబట్టి పాప పుణ్యాలు లేకుండా చేసుకున్న వాళ్ళు, వాటి నుంచి బయటపడ్డ వాళ్ళు, వాళ్ళందరినీ జ్ఞానులని మనం చెప్పుకోవచ్చు. వీళ్ళందరూ కూడా పరమ పదాన్ని పొందుతున్నారు, అంటే పరమాత్మలోకి ఐక్యమైపోతున్నారు అని తెలియజేస్తున్నారు. ఇక తర్వాత 6వ శ్లోకం చూద్దాం. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. ఇది పరమాత్మ సంబంధించిన శ్లోకము. పరమాత్మను గురించి ఏం చెప్తున్నాడంటే సూర్యుడు గాని చంద్రుడు గాని అగ్ని గాని పరమాత్మను ప్రకాశింప చేయలేరు. దేన్ని పొందితే తిరిగి మనము జన్మించము అదే పరంధామము, అంటే అదే ఆ పరమాత్మ యొక్క ధామము. దానినే మనము చేరుకోవాల్సి ఉన్నది. ఇక్కడ మన శరీరంలో అశ్వత్థం అనే వృక్షం ఉంది కదా. ఈ అశ్వత్థ వృక్షమును నాశనం చేసినప్పుడు ఏమవుతుంది? ఇక అశ్వత్థ వృక్షం అనేదే లేదు అంటే గుణచక్రం అనేదే లేదు, గుణాల్లో జీవుడు ఉండే అవకాశమే లేదు, కర్మంతా కాలిపోయింది. కాబట్టి పరమాత్మలో ఐక్యమైపోతున్నాడు. అట్టి పరమాత్మ ఎలాంటిది అంటే స్వయంగా ప్రకాశించేది. ఆ పరమాత్మని సూర్యుడు గాని అగ్ని గాని చంద్రుడు గాని ప్రకాశింపజేయలేరు. ఎందుకంటే ఇప్పుడు ఒక గుడ్డి దీపం ఉంది చీకట్లో, అబ్బా పెద్ద వెలుగు అనిపిస్తుంది, సూర్యుడు ముందు పెడితే వెలవెలబోతుంది అది. అలాగే సూర్యుడికే వెలుగైన వాడు పరమాత్మ. పరమాత్మ ముందు సూర్యుని ప్రకాశం ఏమన్నా పనికొస్తుందా? ఏమీ పనికిరాదు. సూర్యునికే ప్రకాశమైనటువంటి వాడు, చంద్రుడికే ప్రకాశమైనటువంటి వాడు, అగ్నికే ప్రకాశమైనటువంటి వాడు. అందుకే సూర్యుడు గాని చంద్రుడు గాని అగ్ని గాని ప్రకాశింప చేయలేరు అని శ్లోకంలో తెలియజేసింది. కాబట్టి వీటన్నిటికంటే వెలుతురు ఎక్కువైన పరమాత్మను ఏదీ ప్రకాశింప చేయలేదు. దేనిని పొందితే వారు తిరిగి పుట్టరో మళ్ళీ జన్మించరో అదే శ్రేష్టమైన పరమపదము, అదే మోక్షధామము, అదే పరమాత్మ.
ఈ రోజుకి ఇక్కడ ఆపేద్దాము. వచ్చే వారము మిగిలిన చెప్పుకుందాం. మంగళం వాడు ముగిద్దాం. ఓం మంగళం గురుదేవాయ మహనీయ ప్రబోధాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం. అందరికీ ప్రబోధాత్మం. నమస్కారం.